హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ జనరేట్ బిట్వీన్ ఈవెన్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్ అండి. సో ఇంతకుముందు వీడియోలో మనం ఫర్ లూప్ యూజ్ చేసి సేమ్ బిట్వీన్ నెంబర్స్ని జనరేట్ చేసామండి. సో ఇప్పుడు మనం అదే ఫంక్షన్ని వైల్ లూప్తో ఫంక్షన్ రాసి సేమ్ బిట్వీన్ నెంబర్స్ని జనరేట్ చేద్దామండి. అయితే నేను ఈ కోడ్ని మనం ముందు వీడియోలో రాసిన కోడ్ని ఇక్కడే ఉంచానండి. ఎందుకంటే మనకి ఆ కోడ్ ఎలా రాసాం, ఈ కోడ్ ఎలా రాసాం వేరియేషన్ తెలియాలి కదండి. సో దాని గురించి నేను ఇక్కడే ఉంచానమాట. అంతకంటే ఏం లేదండి. సో మనం ఫంక్షన్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక చిన్న కమెంట్ పెట్టుకుందామంటే మనం ఏం రాస్తున్నాం అనేది వైల్ లూప్లో రాస్తున్నాం కాబట్టి జస్ట్ హెడ్డింగ్ కింద అనమాట, ఒక చిన్న హెడ్డింగ్ కింద అనమాట. సో అలా రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ చేస్తానండి. ఈవెన్ అండర్స్కోర్ నమ్ అండర్స్కోర్ వైల్ లూప్ రాస్తున్నాము. ఓకే, వైల్ లూప్ రాస్తున్నాం కాబట్టి వైల్ అని చెప్పేసి పెట్టానండి. సో వైల్లో పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ పారామీటర్స్ మనం పాస్ చేద్దామండి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ ఫంక్షన్ అన్నా యూజ్ చేయొచ్చు, ఈ ఫంక్షన్ అన్నా యూజ్ చేయొచ్చు కోసం రెండు ఫంక్షన్స్ని ఒక పక్కన పెడితే మీకు అర్థమవుతుంది అని నేను రాస్తున్నానండి. అందుకే ఆ ఫంక్షన్ డిలీట్ చేయలేదు మీకు. ఓకే, సో వైల్ ఫంక్షన్ రాస్తున్నానండి. సో ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. వైల్ ఫంక్షన్లో సో ఒక నెంబర్ని ఖచ్చితంగా ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. ఇంక్రిమెంట్ చేయకపోతే అది ఇన్ఫినిటీగా రన్ అవుతుంది. సో అందుకనే మనం ఇక్కడ ఒక నెంబర్ తీసుకోవాలి. ఏ నెంబర్ తీసుకోవాలి? స్టార్ట్ నెంబర్ తీసుకోవాలి. సో స్టార్ట్ నెంబర్కి ఒక వేరియబుల్ అసైన్ చేద్దామండి. ఓకే, సో డైరెక్ట్గా స్టార్ట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ వేరియబుల్ అసైన్ చేస్తున్నాను, కౌంట్ ఈక్వల్ టు స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు కౌంట్ అనే వేరియబుల్లోకి స్టార్ట్ వెళ్ళిందనమాట. సో స్టార్ట్ నెంబర్, ఏ స్టార్ట్ నెంబర్ అయితే మనం ఇచ్చామో కౌంట్ అనే వేరియబుల్లోకి వెళ్ళిపోతుంది. సో వైల్ లూప్ రాస్తాను. సో వైల్లో కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఎందుకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకి ఇచ్చే ఎండ్ నెంబర్ను కూడా కౌంట్ చేయడం కోసం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టానండి. అంతకంటే ఏం లేదు. సో ఇఫ్ ఇక్కడ ఏం చేస్తున్నాము, సేమ్ ఫంక్షన్ మనం ఫర్ లూప్లో ఎలా రాసామో డివిజిబుల్ బై 2 వచ్చి రిమైండర్ 0 అయితే ప్రింట్ నమ్ అని చెప్పేసి రాసాం ఫర్ లూప్లో. సో అదే చేస్తామండి ఇక్కడ కూడా. అయితే నమ్ కాదు, కౌంట్. ఎందుకంటే మనకి ఇక్కడ రన్ అవుతుంది కౌంట్ అండి. సో కౌంట్ మోడులా 2 డబుల్ ఈక్వల్ టు 0 అయితే ఓకే ప్రింట్ నమ్. ఎండ్ కూడా రాస్తున్నానండి. ఎందుకు ఎండ్ రాస్తున్నానన్న విషయం ఏంటంటే మామూలుగా ఎండ్ రాయకపోతే ఏమవుదండి, జస్ట్ ఇలా నెంబర్స్ అన్నీ వర్టికల్గా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో మనం ఇలా ఎండ్ రాసి ఒక చిన్న స్పేస్ ఇచ్చామనుకో హారిజెంటల్గా ప్రింట్ అయ్యి ప్రతి ఒక్క నెంబర్కి మధ్యలో స్పేస్ వచ్చింది అనమాట. అదండి, అంతకంటే ఏం లేదు ఈ ఎండ్ వల్ల ఉపయోగం. ఓకే, సో అయిపోయింది, ఫంక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి కదండి. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే అండి, ఇంక్రిమెంట్ అయిపోయింది. సో ఫంక్షన్ అయిపోయిందండి, ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ రన్ చేద్దామండి. సో ఫంక్షన్ ఏం రన్ చేద్దాము, వైల్ రన్ చేయాలంటే ఈ మెయిన్ అనే ఫంక్షన్లో మన ఫంక్షన్ని పాస్ చేయాలన్నమాట. చూసారా, వైల్ ఫంక్షన్ని ఇక్కడ పాస్ చేశానండి. ఇక్కడే కదండి మనం వైల్ ఫంక్షన్ పాస్ చేసి ఆ ఫంక్షన్లో మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాం అనమాట. సో ఫంక్షన్ ఇప్పుడు మనం రన్ చేస్తే వైల్తో రన్ అవుతుందండి. సో మీకు తెలియడం కోసం పని చేద్దాము, దీన్ని కట్ చేస్తానండి. ఓకే, సో కట్ చేశాను, రన్ చేశాను 10 ఇచ్చాను, 30 ఇచ్చాను. ఓకే, ఎర్రర్ వచ్చింది ఏంటి? ఓకే, నమ్ అని యూస్ చేస్తామంటండి. ఎస్, ఇక్కడ చూసారా ప్రింట్ దగ్గర పైన ఫర్ లూప్ని అలవాటు అయిపోయి అందులో ఉన్నది సేమ్ రాసేసానండి నేను. సో ఇక్కడ రాయాల్సింది మనం కౌంట్ అనమాట. సో మళ్ళీ రన్ చేస్తున్నాను, 10, 30 చూసారా హారిజాంటల్గా ప్రింట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఉన్న రాసిన ప్రతి కండిషను అప్లై అవుతుందండి ఈ వైల్ లూప్కి. సో ఇంతేనండి, సింపుల్. సో ఇప్పుడు ఇదే లూప్ ప్లేస్లో ఫర్ లూప్ కూడా పెడతాను చూడండి, ఫర్ లూప్. ఓకే, సో ఫర్ లూప్ పెట్టి ఎంటర్ చేస్తున్నానండి. ఓకే, సేమ్ రన్ చేద్దాం, 10, 30 చూసారా ఈవెన్ నెంబర్స్ వచ్చేసినాయి. సో అంతేనండి, సింపుల్, అంతకంటే ఏం లేదు.
సో నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. బాయ్ అండి.